శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాసగురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಭೂಸಲಿಲ ಶಿಖಿ ಪವನ ಭೂತಾಕಾಶದೊಳಗೈದೈದು ತನ್ಮಾತ್ರ ಸಹಿತ ಒಂದಧಿಕ ಪಂಚಾಶತ್ವರ್ಣ ವೇದ್ಯ ಈ ಶರೀರದಿ ವ್ಯಾಪಿಸಿದ್ದು ಸುರಾಸುರರಿಗೆ ನಿರಂತರದಲ್ಲಿ ಸುಖಪ್ರದನಾಗಿ ఆడువ ద్వేషి పరబడెవ. మన హరికథామృతసారం పాఠంలో నిన్నటి రోజున పంచతన్మాత్ర సంధి యందు 29వ పద్యం చెప్పుకోవడం జరిగింది. పంచభేదయుక్తమైనటువంటిది జగత్తు. భగవంతుడు వీటన్నింటికంటే విలక్షణుడై ఉన్నాడు. జీవుల కంటే లక్ష్మీదేవి అక్షరతత్వమై ఉత్తమురాలుగా ఉన్నది. అక్షరతత్వమైనటువంటి లక్ష్మీదేవి కంటే శ్రేష్ఠుడు భగవంతుడు. భగవంతుడు సర్వోత్తముడు. ఇటువంటి భగవంతుణ్ణి నీవు స్మరించుము, ధ్యానించుము అని చెబుతూ ఈరోజు గుణముల పరంగా తారతమ్యాన్ని చెబుతూ ఉన్నారు. గుణోపాసనను తారతమ్య సహితంగా ఎలా చేయాలి అనేటటువంటి విషయాన్ని జగన్నాథదాసుల వారు 30వ పద్యంలో చెబుతున్నారు. ಆದಿತೇಯರು ತಿಳಿಯದಿಹ ಗುಣ ವೇದಮಾನಿಗಳೆಂದೆನಿಪ ವಾಣ್ಯಾದಿಗಳು ಬಲ್ಲರು ಅವರರಿಯದ ಗುಣಗಳನ್ನು ವೇದ ಬಲ್ಲನು ಗಾದ ಗುಣಗಳ ಲಕುಮಿ ಬಲ್ಲಳು ಶ್ರೀಧರೊಬ್ಬನುಪಾಸ್ಯ ಸದ್ಗುಣಪೂರ್ಣ ಹರಿಯಂದು. పదచ్ఛేదము. ఆదితేయరు ತಿಳಿಯದಿಹ ಗುಣ ವೇದಮಾನಿಗಳೆಂದೆನಿಪ ವಾಣ್ಯಾದಿಗಳು ಬಲ್ಲರು ಅವರು ಅರಿಯದ ಗುಣಗಣಗಳನ್ನು ವೇದ ಬಲ್ಲನು. ಬೊಮ್ಮನರಿಯದ ಅಗಾಧ ಗುಣಗಳ ಬೊಮ್ಮನರಿಯದ ಅಗಾಧ ಗುಣಗಳ ಲಕುಮಿ ಬಲ್ಲಳು. ಶ್ರೀಧರನೊಬ್ಬ ಉಪಾಸ್ಯ ಸದ್ಗುಣಪೂರ್ಣ ಹರಿ ಎಂದು. ఇక ప్రతిపదార్థము. ఆదితేయరు అదితిదేవి పుత్రులైనటువంటి దేవతలు తెలియనటువంటి గుణ భగవంతుని అపారమైనటువంటి గుణరాశిని వేదాభిమానిగళెందెనిప వేదములకు అభిమాని దేవతలుగా ఉన్నటువంటి వాణ్యాదిಗಳು శ్రీ సరస్వతి భారతీదేవి వాళ్ళు, అదేవిధంగా రుజుగణస్థుల పత్నులు బల్లరు. తారతమ్యానుసారంగా వాళ్ళు తెలిసి ఉంటారు. వారు తెలియనటువంటి అవరు అరియద ఆ సరస్వతి మొదలైనటువంటి వారు తెలియనటువంటి గుణగణంగళను భగవంతుని అపరిచ్ఛిన్నమైనటువంటి అనంత కళ్యాణ గుణములను వేద చతుర్ముఖ బ్రహ్మ వాయుదేవులు తరువాత రుజుగణస్థులు బల్లరు వాళ్ళు తెలిసి ఉంటారు. బొమ్మనరియద ఆ బ్రహ్మ తెలియనటువంటి అగాధ గుణగణ అపరిమితమైనటువంటి నిరవధికమైనటువంటి గుణస్తోమములను లకుమి బల్లడు. అక్షరతత్వమైనటువంటి భగవంతుని వక్షస్థల వాసిని అయినటువంటి లక్ష్మీదేవి ఆమెకు తెలుసు. శ్రీధర లక్ష్మీదేవిని తన వక్షస్థలంలో ధరించినటువంటి ఒబ్బను వాడొక్కడే సద్గుణ అన్ని సద్గుణములు కలిగినటువంటి వాడు, దోషరహితుడు, తర్వాత పూర్ణ అనాద్యనంతమైనటువంటి సమస్త కళ్యాణ గుణములు సదా కలిగినటువంటి వాడు ఉపాస్య. ఈ విధంగా
రమా బ్రహ్మాది సమస్త దేవతా గణము చేత ఉపాసనకు ముఖ్య విషయమై ఉన్నాడు హరి యందు. హరి అని మనం ఉపాసన చెయ్యాలి అని చెప్తున్నారు. తాత్పర్యము: అదితిదేవి కుమారులైనటువంటి దేవతలు తెలియనటువంటి భగవంతుని గుణములను వేదాభిమాని దేవతలైనటువంటి సరస్వతీదేవి, భారతీదేవి, ఋజుగణస్థుల పత్నులు తెలిసి ఉంటారు. వారు తెలియనటువంటి భగవంతుని గుణగణములను చతుర్ముఖ బ్రహ్మ, వాయుదేవుల వారు, ఋజుగణస్థులు తెలిసి ఉంటారు. బ్రహ్మ మొదలైనటువంటి వారు తెలియనటువంటి భగవంతుని అపరిమితమైనటువంటి నిరవధికానంత కళ్యాణ గుణములను లక్ష్మీదేవి ఆమెకు తెలుసు. ఇక లక్ష్మీదేవిని సదా తన వక్షస్థలంలో కలిగినటువంటి భగవంతుడొక్కడే సద్గుణ సంపన్నుడు. అంటే అస్వాతంత్ర్యము, అపూర్ణత మొదలైనటువంటి ఏ దోషములు లేనటువంటి అప్రాకృతమైనటువంటి అనంత కళ్యాణ గుణ పూర్ణుడు. వాడు అన్నీ వానిలో పూర్ణంగానే ఉంటూ ఉన్నాయి. భగవంతుని యందు పూర్ణమద పూర్ణమిదం అని అన్ని కళ్యాణ గుణములను పూర్ణంగా కలిగినటువంటి వాడు అని రమా బ్రహ్మాది సమస్త దేవతా స్తోమము చేత భగవంతుడు పూజించేటటువంటి వాడు హరి. వాడు సర్వదోషరహితుడై సర్వోత్తముడైనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే అని వాని గుణములను లక్ష్మీదేవి కూడా సాకల్యముగా సమగ్రముగా ఆమె కూడా తెలుసుకోజాలదు అని చెప్తున్నారు. ఇక్కడ భగవంతుని గుణములను ఎన్ని గుణములు ఎవరెవరు ఎన్నెన్ని గుణములను తెలిసి ఉంటారు అనే విషయాన్ని చెబుతున్నారు. భగవంతుడు అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు, అప్రాకృతుడు. కాబట్టి వాని యందు ఏ దోషము లేనటువంటి వాడు. అందుకే ఆచార్యుల వారు నారాయణం గుణై సర్వైరుదీర్ణం దోషవర్జితం. వాడు దోషవర్జితుడు, దోషదూరుడు, అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడై ఉన్నాడు. వాని యొక్క మహిమలను అదితిపుత్రులైనటువంటి దేవతలు కొంతమేరకు తెలియగలరు. వారికి తెలియనటువంటి భగవంతుని గుణములు ఇంకా ఎక్కువగా వేదాభిమాని దేవతలైనటువంటి సరస్వతి, భారతీదేవి వాళ్లకు తెలుసు. వాళ్లకు కూడా తెలియనటువంటి భగవంతుని గుణములు ఇంకా అధికంగా బ్రహ్మవాయువులకు తెలుసు. వారికి కూడా తెలియనటువంటి భగవంతుని అపారమైనటువంటి గుణములు లక్ష్మీదేవికి తెలుసు. ఇక భగవంతుడు ఎటువంటి వాడు అంటే అక్షరతత్వమైనటువంటి లక్ష్మీదేవిని సదా తన వక్షస్థలములో ఉంచుకున్నటువంటి వాడు, దోషదూరుడు, అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడు. వాడు ఒక్కడే స్వతంత్రుడు, సర్వోత్తముడు. అటువంటి లక్ష్మీదేవి భగవంతుని యొక్క గుణములను, వారి రూపములను, క్రియలను దేనిని కూడా సాకల్యేన సమగ్రముగా అవిభక్త కుటుంబిని అయినటువంటి సదా వక్షస్థల వాసిని అయినటువంటి లక్ష్మీదేవి కూడా సమగ్రముగా సాకల్యముగా తెలుసుకోజాలదు. ఇది భగవంతుని యొక్క అనంత కళ్యాణ గుణములు, మహిమలు. ఇక ఇదే విషయాన్నే మనకు మంగళాచరణ సంధి యందు 2వ పద్యంలో లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. ಜಗದುದರನತಿ ವಿಮಲ ಗುಣ ರೂಪಗಳ ನಾಲೋಚನದಿ ಭಾರತ ನಿಗಮ ತತಿಗಳ ಅತಿಕ್ರಮಿಸಿ ಕ್ರಿಯಾ ವಿಶೇಷಗಳ ಬಗೆ ಬಗೆಯ ನೂತನವ ಕಾಣುತ ಮಿಗ ಹರುಷದಿಂ ಪೊಗಳಿ ಹಿಗ್ಗುವ ತ್ರಿಗುಣಮಾನಿ ಮಹಾಲಕುಮಿ ಸಂತೈಸಲನುದಿರು. జగత్తును తన ఉదరమునందు పెట్టుకున్నటువంటి భగవంతుని యొక్క అతి పవిత్రమైనటువంటి మహిమాన్వితమైనటువంటి గుణములను లక్ష్మీదేవి తెలుసుకునిందట. ఎక్కడ వేదములు, భారతములు, పురాణములు, ఇతిహాసములలో చెప్పినటువంటివి అన్నీ ఆమెకు కరతలామలకము.
అది కాకుండా ఆమె కొత్తగా ఆలోచించి ప్రతిక్షణము అనుక్షణము భగవంతుని గుణములు క్రియా విశేషములను కొత్తవి తెలుసుకుంటూ ఉన్నదట. ఇప్పటి వరకు ఈ క్షణం వరకు ఆమెకు ప్రతి క్షణము నిత్య నూతనంగా క్రొత్త గుణములు క్రియా విశేషములు భగవంతుని గురించి తెలుస్తూ ఉన్నదట. ఆమె తెలుసుకొని ఆనందపడుతూ ఉన్నదట. అయితే ఇప్పటికీ ఈ క్షణమునకు కూడా భగవంతుని గుణములు అయిపోయినాయి, ఇక లేవు అనేటటువంటిది లేకుండా భగవంతుని అనంత కళ్యాణ గుణముల అంత్యము చూడకుండా ఇప్పటికీ ఆమె లెక్క వేస్తూ ఉన్నది అని అంటే భగవంతుడు సర్వోత్తముడు, అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు, దోషదూరుడు, సర్వతంత్ర స్వతంత్రుడు, జగన్నాథుడు, జగదాధారకుడు అని మనకు తెలుస్తూ ఉన్నది. భాగవతంలో బ్రహ్మ చెబుతాడు, జీవోత్తములైనటువంటి వారు బ్రహ్మ, నేను భూమండలమునందున్నటువంటి మట్టి కణములను లెక్క కట్టి ఇన్ని మట్టి కణములు అని చెప్పగలను. అయితే భగవంతుని గుణములు ఎన్ని అని నేను లెక్కగట్టి చెప్పలేను. ఆ భగవంతుని గుణముల యొక్క అంత్యమును నేను చూడలేదు, చూడలేను అని చెబుతున్నారు. కాబట్టి లక్ష్మీదేవి, సాక్షాత్తు లక్ష్మీదేవి, బ్రహ్మ, దేవతలు వీళ్ళకే భగవంతుణ్ణి సమగ్రముగా సాకల్యముగా తెలుసుకోవడానికి సాధ్యము కాదు. కాబట్టి వాడు అప్రమేయుడు, అంటే సాకల్యముగా సమగ్రముగా తెలుసుకోవడానికి సాధ్యము కానటువంటి వాడు అని చెబుతున్నప్పుడు ఇక సామాన్య మనుష్యులమైనటువంటి మనము ఏ విధంగా భగవంతుని యొక్క గుణములను తెలుసుకోగలము అని అంటే, మనము అతి భక్తితో అతని యందు భక్తి చేస్తే అతని అనుగ్రహము చేత మన యోగ్యతానుసారంగా మనకు ఎంత వాని గుణములు క్రియలు రూప విశేషములు తెలియజేయాలో వాడు అంత తెలియజేస్తాడు అని చెబుతూ ఈ విధంగా భగవంతుణ్ణి ఉపాసన చెయ్యాలి అని చెబుతూ ఇక 31వ పద్యంలో లక్ష్మీదేవి యొక్క భగవంతుని గుణములను ఏ విధంగా ఉపాసన చేస్తుంది అనేటటువంటి విషయాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మద్భేషార్పణమస్తు, అందరికీ శుభమస్తు.